పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. రాష్ట్రంలో విద్యా విధానాన్ని గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీరి పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు నిలయాలుగా మారాయని మండిపడ్డారు. చివరికి విశ్వవిద్యాలయాలలో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా 82,320 ఓట్లతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన విజయాన్ని పట్టభద్రుల విజయంగా అభివర్ణించారు. కూటమి పాలనలో విశ్వవిద్యాలయాలు బ్రహ్మాండంగా పనిచేశాయని చెప్పారు. వీసీల నియామకం పారదర్శకంగా జరిగిందని అన్నారు. తప్పులను ప్రశ్నిస్తారనే భయంతో వైసీపీ దీనిపై రాద్ధాంతం చేస్తుందని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల పట్ల వైసీపీ దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. అవి ఇంపార్షియల్ గా ఉండాలి. ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ యొక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది చదువుకి మాత్రమే ఉపయోగపడాలి, విద్యకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా వ్యాప్తికి ఉపయోగపడాలి, విద్య మీద అనర్గళంగా రీసెర్చ్ చేసే కేంద్రాలుగా ఉండాలని చెప్పి ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోయిన రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకంగానే ఎప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా విశ్వవిద్యాలయాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమం లాగా భావించాం. మేమందరం కూడా గురుకులాల్లాగా భావించాం. ఆచార్య దేవోభవ అన్నట్టుగా భావించాం. వీళ్ళలాగా బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ తాగించడానికి బెట్ల, ఎవరైతే బ్రాందీ తాగుతున్నారో వాళ్ళకి కాపలాగా అయ్యమని మేము బెట్ల. సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా. ఆ రకంగా విశ్వవిద్యాలయాల యొక్క కీర్తిని పెంపొందించడానికి ప్రయత్నించాం. ఆనాటి రామకృష్ణారావు గారు కానీ రాఘవులు గారు కానీ ఎవరు ఏ వీసీని చూసుకున్నా కూడా ఎక్కడైనా సరే 14 వీసీలుగా ఉంటే 14 మందిలో 11 మంది బీసీల నుంచి ఏర్పరిచినటువంటి విశ్వవిద్యాలయ కులపతులు. మరి ఆ రకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం రాజకీయ పార్టీలకి నిలయాలైపోయి వీళ్ళే జెండాలు కట్టుకున్న తిరుగుతున్నట్టుగా వీళ్ళు తిరిగి రాజకీయాలతో కలుషితం చేసేస్తే ఏమిటి ఇదని ప్రశ్నిస్తే భయపడి వీళ్ళందరికీ వీళ్ళు రాజీనామా చేస్తే మేము భయపెట్టామంటారేంటి? వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు విత్ అవర్ ఓన్ రీజన్స్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్, వీఆర్ రిజైన్డ్ అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్లో ఎక్కడైనా భయం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ప్రేరేపితమైన అంశాలు ఉన్నాయా? మీకు భయం ఏం భయం అంటే మీరు చేసిన తప్పులకి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం. మీరు విశ్వవిద్యాలయాలను కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి అవలంబించినటువంటి మీరు నిజమైనటువంటి కులపతులా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యని వ్యాప్తి చేయడానికి కానీ, విద్య మీద రీసెర్చ్ చేయడానికి కానీ, విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగు నారటానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉన్నారండి.